హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసీ, వెల్కమ్ టు ద హిందూ ఎట్రోజన్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 16th డిసెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్, సాటర్డే కాబట్టి. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ యాజ్ యూజువల్గా రోజు మనం చేసుకుంటున్నట్టే రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ అనేది నిన్న మనం ఇవ్వలేదు కాబట్టి ఈరోజు నేను అసైన్మెంట్ అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు వీడియో చివరిలో చూసి దాని ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఓకే, సో వీ విల్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ రివిజన్, వొకాబులరీ. సో నిన్న మనకు చాలా మంచి మంచి వర్డ్స్ తగిలాయి. ఎస్టర్డే వీ హ్యావ్ కమ్ అక్రాస్ సో మెనీ లాట్ ఆఫ్ వర్డ్స్. సో అందులో కొన్ని మనం ఆర్ వీ ఏబుల్ టు రికలెక్ట్ దెమ్ అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో వెరీ ఫస్ట్ వన్ ఇస్ రీమ్స్, ఆర్ఈఏఎంఎస్, ఆర్ఈఏఎల్ఎం అనే వర్డ్ కూడా ఉంది, రీమ్. ఇది కూడా ఆర్ఈఏఎం, రీమ్. సో రెండు కూడా మనకి సిమిలర్ సౌండ్ రావటం వల్ల వీటిని మనం హోమోఫోన్స్ కిందకి చెప్పుకోవచ్చు. అయితే రీమ్స్, ఆర్ఈఏఎల్ఎంఎస్, రీమ్స్ అంటే ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆర్ఈఏఎంఎస్ ఈ వర్డ్ నిన్న మనకి ఎడిటోరియల్లో మనం నేర్చుకోవడం జరిగింది. దాని అర్థం ఏమని మాట్లాడుకున్నామా, రీమ్స్ అంటే బండిల్స్, లాట్, సంథింగ్ మోర్ ఇన్ నంబర్ అని చెప్పేటప్పుడు ప్లెంటీ అంటాం కదా. సో దట్ ఈజ్ యువర్ రీమ్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో చూడండి, విచ్ వన్ విల్ బి ద మోర్ సూటబుల్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే లోడ్స్ అనే పదం ఉంది కదా. సో లోడ్స్ అంటే అర్థం ఏంటమ్మా, సో ప్లెంటీ, ఓకే, స్లీవ్ అని చెప్పచ్చు. ప్లెంటీ, స్లీవ్, అబండెంట్, ఓకే, లాట్ అనే మీనింగ్ వస్తుంది. సో డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బర్జియానింగ్. బర్జియానింగ్ వర్బ్గా వాడచ్చు, అడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. సో సంథింగ్ విచ్ ఈస్ ఇంక్రీజింగ్, మెల్లమెల్లగా పెరుగుతూ ఉంది, ఫ్లరిష్ అవుతూ ఉంది, రైట్. బ్లాసమింగ్ అనే మీనింగ్ వస్తుంది. సో ఆ మీనింగ్లో మనకి బర్జియానింగ్ అనే పదాన్ని వాడతాం. ఓకే, సో యూ కెన్ యూస్ ఎక్స్పాండింగ్ అని చెప్పొచ్చు, గ్రోయింగ్. చూసారా దగ్గరగా ఏముంది వర్డ్, ఎక్స్పాండింగ్, ఆర్ యూ కెన్ సే గ్రోయింగ్. ఆల్ వర్డ్స్ ఆర్ సినోనిమ్స్, అంతేనా కదా? యా. సో ఇప్పుడు మనకి బ్లూమింగ్ అన్నా, ఎక్స్పాండింగ్ అన్నా, గ్రోయింగ్ అన్నా ఆల్ మీన్ ద సేమ్. సో ఎఫ్ విల్ బి అప్రోప్రియేట్ ఆన్సర్. తర్వాత ఎల్ఓఏటిహెచ్ఈ, లోత్. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది, మీకు చెప్పుంటాను. ఎల్ఓఏటిహెచ్ లోత్, ఎల్ఓఏటిహెచ్ఈ లోత్. So LOATH, loath is your adjective. When it comes to LOATH, loath, this is verb. So loath అంటే hate అనే మీనింగ్ వస్తుంది. అదే అడ్జెక్టివ్గా లోత్కి మీనింగ్ ఏంటమ్మా, అన్విల్లింగ్. అంటే దాన్నే మీరు రిలక్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వెన్ యు ఆర్ రిలక్టెంట్ టు సంథింగ్, యు ఆర్ నాట్ విల్లింగ్. సో నాట్ విల్లింగ్, అన్విల్లింగ్ అంటాం కదా. సో అన్విల్లింగ్ అన్నా, అదేవిధంగా రిలక్టెంట్ అన్నా సేమ్. సో రిలక్టెంట్ ఈస్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్, దాని నౌన్ ఫామ్ రిలక్టెన్స్. సో వెన్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్, ఓకే, సంశయించడం అంటాం కదా, దట్ ఈస్ రిలక్టెన్స్. సో లోత్ ఈజ్ యువర్ హేట్. అయితే హేట్కి దగ్గరగా ఉన్న వర్డ్ ఏంటి, హేట్ డైరెక్ట్గా మనకు ఉందా? హేట్ అనే వర్డ్ డైరెక్ట్గా లేదు, అంటే మనకి దానికి దగ్గరగా ఉన్న వర్డ్ కూడా తెలియాలి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అది వర్బ్ అనుకున్నాం కదమ్మా. సో ఏమయ్యే ఛాన్స్ ఉంటుంది చెప్పండి, ఎబోర్ అంటాం, ఎబోర్, ఆర్ యూ కెన్ సే డిటెస్ట్. డిస్పైకబుల్ అంటాం అడ్జెక్టివ్గా, డిటెస్టబుల్ అడ్జెక్టివ్, వర్బ్గా డిస్పైస్, డిటెస్ట్, అబోర్. అబోరెన్స్, దట్ ఈస్ అ నౌన్, అబోర్ ఇస్ వర్బ్, అబోరెంట్ అడ్జెక్టివ్. సో ఈ షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత కార్నివల్ అమ్మ. కార్నివల్ అంటే ఫెస్టివల్ కదా. సో మనకి ట్రాన్సిషన్ గురించి మాట్లాడాడు నేను కాప్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, క్లైమేట్ చేంజ్ కోసం ఏర్పడినటువంటి సదస్సును కదా ఉద్దేశించి నిన్న మనం నేర్చుకోవడం జరిగింది. సో అందులో ట్రాన్సిషన్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది, ఒకప్పుడు చాలా స్టఫీగా క్లోజ్ డోర్స్ మధ్య జరిగేటువంటి సమావేశాలని ఇప్పుడు ఎలా మారింది, ట్రాన్స్ఫర్మేషన్, మాఫ్డ్ అనే పదం కూడా మనకి రావడం జరిగింది. సో మాఫ్డ్ అంటే అక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ అనే మీనింగ్తో మనం నేర్చుకోవడం జరిగింది. అలానే దాన్ని కార్నివల్గా మారిపోయింది, అంటే ఒక ఫెస్టివల్, ఒక సెలబ్రేషన్ వాతావరణం అని చెప్పచ్చు. సో బీ చూసారా, సెలబ్రేషన్, ఫెస్టివల్, ఫెస్టివల్ అనొచ్చు, ఫెటే అనొచ్చు, ఎఫ్ఈటిఈ, ఫెటే అంటే ఒక కోలాహలం, రైట్, అందరూ సంబరాల్లో మునిగిపోవడం అనే కాంటెక్స్ట్లో మనం ఆ పదం నేర్చుకుంటాం. సో దట్ ఈజ్ యువర్ కార్నివల్, రైట్. ఫెస్టివల్ అనొచ్చు, ఫెటే అనొచ్చు, ఫేర్, గాలా ఇవన్నీ కూడా వాడచ్చు. ఫేర్, గాలా. ఫేర్ అనే వర్డ్ కూడా ఇంట్రెస్టింగ్ వర్డ్, ఫేర్ని అడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. ఫేర్ అంటే ఇంపార్షియల్ అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫేర్ని నౌన్గా వాడేటప్పుడు సెలబ్రేషన్, జాతర, సంబరాలు అనే కాంటెక్స్లో వాడతాం. సో గాలా, ఫెటే, ఫెస్టివల్, ఓకే, దట్ ఈజ్ యువర్ కార్నివల్. నెక్స్ట్ అబ్స్క్యూరిటీ, ఐటీ వై సఫిక్స్ కదమ్మా. సో దట్ ఈస్ ఆల్సో ఏ నౌన్.
అబ్స్క్యూర్ అన్నది మనకి యాడ్జెక్టివ్గా వాడతాం. అబ్స్క్యూరిటీ ఈజ్ అ నౌన్ ఫార్మ్ ఆఫ్ అబ్స్క్యూర్. సో అబ్స్క్యూరిటీ అంటే అంతగా వెలుగులోకి రాకపోవడం అని చెప్తాం. ఓకే, సో సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ వర్డ్. సో దానికి దగ్గరగా ఉండే పదం చూడండి, ఇది నౌన్ కదా. సో నౌన్గా ఉండే పదం చూడండి, కాంపన్సేషన్ ఉంది, ఒపేక్నెస్. ఒపేక్నెస్ అంటే ఏంటమ్మా? ట్రాన్స్పరెన్సీకి ఆపోజిట్. ట్రాన్స్పరెన్సీ అంటే అన్నీ కనబడ్డం కదా. సో ప్రతిదీ క్లియర్గా విజిబుల్గా ఉంటే వీ కాల్ ఇట్ as ట్రాన్స్పరెంట్, ట్రాన్స్పరెన్సీ, రైట్. ఒపేక్నెస్ అంటే మొత్తం నాట్ అలౌయింగ్ ఎవ్రీథింగ్ టు పాస్ త్రూ ఇట్, దట్ ఈస్ ఒపేక్నెస్. సో దేర్ ఈస్ నో ట్రాన్స్పరెన్సీ, దట్ ఈస్ ఒపేక్నెస్. సో యూ కెన్ కాల్ ఏ విల్ బి యువర్ ఆన్సర్ ఫర్ అబ్స్క్యూరిటీ, అంతేనా. సో ఏ డార్క్నెస్ అనొచ్చు, అంబిగ్విటీ అనొచ్చు. ఓకే, డార్క్నెస్, ఓకే, అంబిగ్విటీ, దట్ ఈస్ ఒపేక్నెస్. తర్వాత రెపరేషన్స్, ప్లూరల్ వచ్చిందంటే అర్థం ఏంటమ్మా? ఐఓఎన్. సో దిస్ ఇస్ అ నౌన్. రెపరేషన్స్ అంటే పరిహారాలు అని చెప్పుకున్నాం, గుర్తుందా? సో పరిహారాలు, మీరు చేసినటువంటి తప్పులు, డెవలప్డ్ కంట్రీస్ ఓకే కార్బన్ ఎమిషన్స్కి కారకమైనటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్కి కాంట్రిబ్యూట్ చేయడానికి, సో అవి కాంట్రిబ్యూట్ చేసే కదా. సో దాన్ని ఉద్దేశించి రెపరేషన్స్ అనే పదాన్ని వాడటం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ పరిహారాలు అంటాం కదా. సో పరిహారాలకు దగ్గర ఉన్న వాడిందమ్మా కాంపన్సేషన్. సి అనేది కరెక్ట్గా సరిపోతుంది. కాంపన్సేషన్ అంటే చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అని చెప్పుకోవచ్చు. ఓకే, యూ కెన్ యూజ్ ద వర్డ్ కాంపన్సేషన్ దేర్. ఇండెమ్నిటీ అని చెప్పొచ్చు. ఓకే, రెస్టిట్యూషన్, రెడ్రెస్, ఇండెమ్నిటీ అనే పదం కూడా వాడతాం, విచ్ మీన్స్ యూఆర్ ట్రయింగ్ టు కంపన్సేట్ దట్ ఫర్ వాట్ ఎవర్ మిస్టేక్స్ యూ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్. చేసినటువంటి తప్పులకి పరిహారంగా, రైట్, దట్ ఈస్ యువర్ రెపరేషన్స్. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్, వీటిని మీరు నోట్స్లో సంక్షిప్తంగా రాసుకోండి. ఓకే, అండ్ కీప్ దెమ్ రివైజింగ్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ ఎడిటోరియల్. ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్లో వచ్చినటువంటి టైటిల్ ఏంటంటే డెట్ అండ్ వెల్ఫేర్. ఓకే, సో డెట్ ఈజ్ ఆల్సో ఎ నౌన్, వెల్ఫేర్ ఈజ్ ఆల్సో ఎ నౌన్. సో డెట్ అంటే ఏంటమ్మా? అప్పులు. వెల్ఫేర్ అంటే ఏంటమ్మా? సంక్షేమం. సో అంటే సంక్షేమము అప్పుల గురించి మాట్లాడుతున్నాం అంటే ప్రభుత్వం యొక్క మెయిన్ విధానాలు కదా అవి. సో వెల్ఫేర్, డెట్ అంటే ఒక ప్రభుత్వం గురించి మనం మాట్లాడబోతున్నాం. అయితే అది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిందా అంటే, సో యాజ్ ఇట్ సీక్స్ టు ఫుల్ఫిల్ పోల్ ప్రామిసెస్ ద బీజేపీ మస్ట్ కీప్ ఎన్ ఐ ఆన్ ద ఎక్స్చెకర్. ఫుల్ఫిల్ ద పోల్ ప్రామిసెస్ అంటే ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలని నెరవేర్చడానికి ఏదైతే ట్రై చేస్తుందో, యాజ్ ఇట్ సీక్స్ టు ఫుల్ఫిల్, సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఫుల్ఫిల్. పోల్ ప్రామిసెస్ అంటే ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు. బీజేపీ ఏం చేస్తుందమ్మా? కీప్ అన్ ఐ ఆన్ ద ఎక్స్చెకర్. ఎక్స్చెకర్ అంటే మనకి జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది? ఎక్స్చెకర్ అంటే ఖజానా అంటాం కదా. సో ఖర్చు పెట్టేటువంటి నిధి, ఆ ఎక్స్చెకర్, ట్రెజరీ అంటారు. ట్రెజరీ అన్నా, ఖజానా అన్నా, ఎక్స్చెకర్ అన్నా సేమ్. ఖజానాని మన తెలుగులో అంటాం, ఎక్స్చెకర్, ట్రెజరీ అనేవి ఇంగ్లీష్ వర్డ్స్. సో అక్కడి నుంచి మనకి మనీ అనేది స్పెండ్ అవుతుంది. కలెక్ట్ చేసినటువంటి మనీ అంతా మనకి కోశాగారం అనేవారు రాజుల కాలంలో. కోశాగారం నుంచి డబ్బులు మళ్లించేవారు, ఎక్కడ ఖర్చు అయితే అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టేవారు. సో ఈ ఎక్స్చెకర్ కూడా గవర్నమెంట్ యొక్క ఓకే ట్రెజరీ అనమాట. సో కోశాగారం లాంటిది. సో అక్కడ నుంచే మనకి మనీ ఎటు కావాలన్నా, ఎటు డిస్బర్స్ చేయాలన్నా ఆ పాయింట్ నుంచే వెళ్తుంది. సో బీజేపీ మస్ట్ కీప్ ఎన్ ఐ అంటే దాని మీద దృష్టిని సారించాలి. మస్ట్ కీప్ ఎన్ ఐ అంటే షుడ్ బి వెరీ విజిలెంట్, దాని మీద దృష్టి సారించాలి, దాని మీద కన్నేసి ఉంచాలి అని చెప్తారు కదా. కన్నేసి ఉంచడం అంటే అర్థం ఏంటమ్మా? కొంచెం జాగ్రత్తగా, కాషియస్గా ఉండడం అని చెప్పే కాంటెక్స్లో మస్ట్ కీప్ ఎన్ ఐ అనే ఒక ఈడియంని మనం వాడతాం. అయితే ఒకసారి మనం ఆర్టికల్ని చదివే ప్రయత్నం చేద్దాం. సో విత్ దిస్ వీ విల్ అండర్స్టాండ్. బీజేపీ అంటున్నాడు కాబట్టి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఎన్నికల నేపథ్యంలో సో 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం జరిగింది. సో ఈరోజు మనం ఈ ఆర్టికల్ మధ్యప్రదేశ్ రాజకీయాల చుట్టూ తిరగబోతుందన్న మనకు అర్థమవుతుంది. సో వెరీ బిగినింగ్ విత్ ద స్వేరింగ్ ఇన్ ఆఫ్ మోహన్ యాదవ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్, ద భారతీయ జనతా పార్టీ హ్యాస్ హెరాల్డెడ్ అ న్యూ ఎరా, ఎ షిఫ్ట్ ఫ్రమ్ శివరాజ్ సింగ్ చౌహాన్స్ రీన్ ఆఫ్ నియర్లీ 20 years. రీన్ అన్నాడు చూసారా? రీన్ అంటే ఏంటమ్మా? సో అతని పాలనా కాలం, దాన్ని మనం రీన్ అని అంటాం. అది 20 ఏళ్ల పాటు కొనసాగింది. దగ్గరగా 20 years పాటు శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయనే కదా మధ్యప్రదేశ్ అనగానే మనకి గుర్తొచ్చే పొలిటికల్ లీడర్ ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. 20 ఏళ్ళుగా ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి. కాకపోతే ఇప్పుడు ఎవరమ్మా? స్వేరింగ్ ఇన్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రమాణ స్వీకారం. మోహన్ యాదవ్ గారు, ఆయన ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్గా బీజేపీ ఎన్నుకోవడం జరిగింది. సో హ్యాస్ హెరాల్డెడ్ ఏ న్యూ ఎరా, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రేజ్.
క్లాజ్ ఓకే, హెరాల్డెడ్ ఎ న్యూ ఎరా అంటే కొత్త శకానికి నాంది పలకడం అనే మీనింగ్ వస్తుంది. ఎరా అంటే ఏంటమ్మా శకం, సో నాంది పలకడం ప్రారంభించడం అనే మీనింగ్ వస్తుంది. హెరాల్డెడ్ ఏ న్యూ ఎరా ఎందుకంటే ఆ షిఫ్ట్ అనేది అయ్యింది. 20 ఏళ్లుగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు మోహన్ యాదవ్ అనే ఒక వ్యక్తిని పరిచయం చేయడం జరిగింది మధ్యప్రదేశ్ పాలిటిక్స్లోకి. సో నేషనల్గా మేబీ ఆయన లోకల్గా తెలిసి ఉండొచ్చు అక్కడ ఉన్న వాళ్ళకి, బట్ నేషనల్గా ఆయనకి ఇప్పుడు ఇమేజ్ వస్తుంది, రైట్. సో దట్ ఈస్ వై హీఈస్ యూజింగ్ ద వర్డ్ అ షిఫ్ట్ ఫ్రమ్, సో అక్కడ నుంచి ఆ షిఫ్ట్ అయింది అన్నట్టుగా చెప్తున్నాడు. ఇన్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ రాజస్థాన్ ద బీజేపీ హ్యాస్ చోజన్ న్యూ లీడర్షిప్స్, కొత్త నాయకత్వాల్ని ఎన్నుకోవడం జరిగింది బీజేపీ, ఎందుకంటే ఆ 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది కాబట్టి. దో మిస్టర్ చౌహాన్ కంటిన్యూస్ టు కమాండ్ సిగ్నిఫికెంట్ పాపులారిటీ ఇన్ ద స్టేట్, రీఅలైన్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అండ్ లీడర్స్ ఇస్ నౌ లైక్లీ. అయితే మిస్టర్ చౌహాన్ ఇప్పుడు ఆయనకి కొంత మంచి పాపులారిటీనే ఉంది స్టేట్లో, సో దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు కొత్త ఇంట్రెస్ట్ గ్రూప్స్ అనేవి రీఅలైన్మెంట్ కాబోతున్నాయి. రీఅలైన్మెంట్ అంటే ఏంటమ్మా, కూర్పుని మార్చబోతున్నారు. కూర్పుని మార్చడాన్ని యూ కాల్ ఇట్ as రీఅలైన్మెంట్. ఓకే, సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ లీడర్కి సంబంధించినటువంటి నాయకుల్ని, ఆయన మద్దతుదారుల్ని గ్రూప్లోకి రీఅలైన్ చేసే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. నౌ లైక్లీ అంటే ఇట్స్ లైక్లీ టు బి హ్యాపెన్ అంటే ఇట్ ఈస్ పాసిబుల్, రైట్. సో ద బీజేపీస్ మ్యాసివ్ majority is largely being credited to Mr. Chauhan, who undertook 165 rallies ahead of the polls. సో ఎలక్షన్స్ ఉంది అనగా 165 ర్యాలీస్లో పాల్గొనడం జరిగింది. ఎవరమ్మా, శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన ఉద్దేశించే మిస్టర్ చౌహాన్ అని అంటున్నాడు. సో అతను 165 ర్యాలీల్లో పాల్గొనడం జరిగింది అంటే ఎన్నికలకి ముందు. సో దానివల్ల ఆయనకే చాలా వరకు క్రెడిట్ అయితే దక్కుతుంది. మధ్యప్రదేశ్లో బీజేపీ విజయం వెనకాతల ఇతని కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతూ ఉంది. బికాస్ హీ హ్యాస్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ 165 ర్యాలీస్, ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద పోల్స్. బట్ దట్ స్ట్రెంగ్త్ పారాడాక్సికలీ కుడ్ ఫోర్స్ ద న్యూ చీఫ్ మినిస్టర్ టు చార్ట్ హీజ్ ఓన్ కోర్స్. కాకపోతే పారాడాక్సికల్ అంటే మనం అనుకున్నాం కదా, సెల్ఫ్ కాంట్రడిక్టరీ అని అనుకున్నాం. సో ఎప్పుడైనా మీరు పారాడాక్స్ అనే పదం వాడుతున్నారంటే కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ అని అర్థం. సో వాళ్ళ పార్టీలోనే ఒకరికి మీరు ఇస్తున్నారు క్రెడిట్, కాకపోతే సీఎం క్యాండిడేట్ ఎవరు, మోహన్ యాదవ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆయన తన ఓన్ కోర్స్ అంటే ఓన్ డైరెక్షన్ని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. చార్ట్ హీస్ ఓన్ కోర్స్ అంటే అక్కడ డైరెక్షన్, తను అనుకునే విధంగా, ఓకే, తను వెళ్ళాలనుకున్నటువంటి డైరెక్షన్లో అతను చార్ట్ అంటే అక్కడ ప్రిపేర్, ఓకే, తన కోర్స్ ఆఫ్ డైరెక్షన్, తను వెళ్ళే మార్గాన్ని తనే నిర్దేశించుకోవడం. దట్ ఈస్ కాల్డ్ చార్ట్ హిస్ ఓన్ కోర్స్. విత్ మిస్టర్ యాదవ్, an OBC leader, and his deputies, Jagdish Devda, an SC leader, Rajendra Shukla, a Brahmin leader, the BJP aims to consolidate its rainbow caste coalition in the state with the pointed exclusion of Muslims. So యాదవ్ గారు ఆయన ఒక ఓబీసీకి చెందినటువంటి ఒక నాయకుడు. అతని డెప్యూటీస్ ఎవరమ్మా, జగదీష్ దేవడా, ఆయన ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక లీడర్, అలానే రాజేంద్ర శుక్ల, ఆయన బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందినటువంటి నాయకుడు. సో దీన్ని బట్టి మనకి ఏం కనిపిస్తుంది, సామాజికంగా కొన్ని ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. చీఫ్ మినిస్టర్ ఓబీసీకి చెందినటువంటి వ్యక్తి, కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, అలానే నిమ్న కులాలకు చెందినటువంటి ఒక వ్యక్తిని కూడా చూస్ చేసుకోవడం జరిగింది. అలానే ఉన్నత కులం అంటే మన బ్రాహ్మిన్స్ మనం జనరల్గా ఉచ్చ కులంగా చెప్పుకుంటాం కాబట్టి, సో రాజేంద్ర శుక్ల గారిని కూడా సో ఆ ఈక్వేషన్లో పార్ట్గానే ఆయన్ని తీసుకోవడం జరిగింది డెప్యూటీస్గా. సో దీనివల్ల బీజేపీ ఏం చేస్తుందమ్మా, కన్సాలిడేట్ అంటే స్ట్రెంథెన్, అందరినీ ఒక దగ్గరికి, ఓకే, కన్సాలిడేట్ అంటే ఏంటమ్మా, ఇంకొంచెం బలాన్ని, స్ట్రెంథెన్ అనే మీనింగ్ వస్తుంది. కన్సాలిడేట్ అన్నిటినీ ఒక దగ్గర చేర్చడం అనే మీనింగ్ వస్తుంది. అలానే స్ట్రెంథెన్ అనే మీనింగ్లో కూడా మనం కన్సాలిడేట్ అనే వర్బ్ని వాడతాం. రెయిన్బో కాస్ట్ కోalition అనే పదాన్ని వాడటం జరిగింది. చూసారా, రెయిన్బో అంటే అర్థం ఏంటి, డిఫరెంట్ కలర్స్. ఇక్కడ డిఫరెంట్ కమ్యూనిటీస్ని ఉద్దేశించి దీన్ని మెటఫారికల్గా రెయిన్బో కలర్స్ అని వాడటం జరిగింది. అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ చెందినటువంటి నాయకుల్ని పెట్టడం వల్ల సో మేము ఇలా రెయిన్బో, ఓకే, ఒక ఇంద్రధనస్సు లాగా మా దగ్గర ఒకే కమ్యూనిటీకి మేము ఊతం ఇవ్వట్లేదు. సో నిమ్న కులస్తులకి అలానే జనరల్ వాళ్ళకి ఓబీసీలకి సమన్యాయం చేస్తున్నట్టుగా ఒక ఇమేజ్, ఓకే, కోయలిషన్ ఇన్ ద స్టేట్ విత్ ద పాయింటెడ్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ముస్లిమ్స్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. మీన్ వైల్ continuing its tribal outreach, the new government in one of its first decisions increased the
టెండు పట్టా కలెక్షన్ రేట్ ఫ్రమ్ 3,000 to 4,000 పర్ బ్యాగ్, a promise it had made in its manifesto. ఓకే, ట్రైబల్ అవుట్రీచ్, ట్రైబల్స్కి మరింత దగ్గర అయ్యే ప్రయత్నంలో భాగంగా ఈ కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఏమని నిర్ణయం తీసుకుందంట, వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ డెసిషన్స్, అంటే చాలా డెసిషన్స్ తీసుకుంది, చాలా నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యంగా దేని గురించి మాట్లాడాడంటే టెండు పట్టా. సో దీని కలెక్షన్, ఓకే, ఒకప్పుడు 3,000 రూపాయలు ఉండేది దీని కలెక్షన్ రేటు, దాన్ని 4,000కి పెంచారు, అంటే 1/3, 33% పెంచారు. సో ఇది ఆల్రెడీ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఒక ప్రామిస్గా పేర్కొనడం జరిగింది. సో దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు గవర్నమెంట్లోకి వచ్చాక. ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అది కూడా ఒకటే. సో 3,000 నుంచి 4,000కి పెంచడం జరిగింది టెండు పట్టా కలెక్షన్. దానికి సంబంధించినటువంటి మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ గూగుల్ ఇట్, యూ కెన్ ఫైండ్ ద ఎక్స్ట్రా డీటెయిల్స్ అబౌట్ టెండు పట్టా. Okay, so the party also expects to radiate the effects of that consolidation to neighboring Hindi belt states. So ఇప్పుడు అది తీసుకున్నటువంటి ఆ కన్సాలిడేషన్ అందరినీ కలుపుకొని పోవటం, సో ఈ కన్సాలిడేషన్ని రేడియేట్ ద ఎఫెక్ట్స్ అంటున్నాడు. అంటే దాన్ని ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎఫెక్ట్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా రిజల్ట్స్, అవుట్కమ్స్ అంటాం కదా. సో అవుట్కమ్స్ని పక్కన ఉండేటువంటి మిగతా హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటికి అది రేడియేట్ చేయడం అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం, దాని ఎఫెక్ట్ దీని మీద పడేటట్లుగా చేయడం, దానికోసం ప్రయత్నిస్తూ ఉంది, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది బీజేపీ. ఇన్ మధ్యప్రదేశ్ ఓబీసీస్ అలోన్ ఫార్మ్ మోర్ దాన్ 50% ఆఫ్ ద పాపులేషన్. ఓబీసీస్ మొత్తం ఓబీసీసే 50% పైగా ఉన్నారు, అందుకే చీఫ్ మినిస్టర్ని ఓబీసీగా పెట్టడం జరిగింది. ఈక్వేషన్స్ అన్నీ మ్యాచ్ అవ్వాలి కదా. సో ఓబీసీస్ ఇక్కడ డామినేటింగ్గా ఉన్నారు, దానివల్ల మన చీఫ్ మినిస్టర్ కూడా ఓబీసీ ఆయన్నే తీసుకోవడం జరిగింది. వైల్ ఎస్సీస్ account for about 17%, total population లో 17%. Brahmins are considered an influential community in the state's Vindhya region. సో వింధ్య అనే ప్రాంతం, వింధ్య మౌంటైన్స్ గురించి మీరు వినుంటారు జాగ్రఫీలో. సో వింధ్య పర్వతాలు కూడా మనకి మధ్యప్రదేశ్ని ఆ టెరిటరీ కిందకు వస్తాయి, జాగ్రఫికల్ టెరిటరీ. సో వింధ్య రీజన్లో ఉండేటువంటి బ్రాహ్మిన్స్ కూడా చాలా వరకు ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీస్ చెందినటువంటి వ్యక్తులు, అంటే వాళ్ళు ఆ పర్టికులర్ రీజన్లో చాలా మెజారిటీ డామినేషన్. సో అది చెప్తున్నాడు అనమాట. ఏ లాంగ్ టైమ్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్, అంటే ఎప్పటి నుంచో బీజేపీకి అది కంచుకోట అంటాం కదా, స్ట్రాంగ్ హోల్డ్ అంటే కంచుకోట. సో దట్ ఈస్ యువర్ అంటే స్ట్రెంగ్త్, ఎప్పుడు మీరు అక్కడ అలవోకగా సునాయాసంగా గెలిచేస్తారు అనే మీనింగ్లో వి యూజ్ దట్ వర్డ్ స్ట్రాంగ్ హోల్డ్. ద యాదవ్స్ హ్యావ్ బీన్ రిలేటివ్లీ లెస్ ఎంతూజియాస్టిక్ దాన్ అదర్స్ టు ద బీజేపీస్ ఓవర్టర్స్ టువర్డ్స్ ఓబీసీస్. కాకపోతే ఈ యాదవ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అంత ఎంతూజియాస్టిక్గా ఉండేవారు కాదు. బీజేపీస్ ఇచ్చేటువంటి ఓవర్చర్స్ అంటే అక్కడ ఇచ్చేటువంటి కొన్ని బెనిఫిట్స్ కానీ, సిగ్నల్స్ కానీ, హింట్స్ కానీ, వాటిని ఉద్దేశించి మనం ఓవర్టర్స్, ఈ పదం మనం చాలాసార్లు అంతకుముందు కూడా డిస్కస్ చేసాం. సో ఓబీసీస్కి ఏవైతే హింట్స్ కానీ, ఓకే, కొన్ని ఆఫర్స్ అయితే బీజేపీ ఇస్తుందో, మిగతా ఓబీసీస్తో కంపేర్ చేసుకుంటే యాదవ్ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఎంతూజియాస్టిక్గా ఉండేవారు. సో వాళ్ళని ప్లీజ్ చేయడానికి ఏం చేశారంటే మిస్టర్ యాదవ్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఆయన్ని అపాయింట్ చేయడం వల్ల ఇది ఖచ్చితంగా ఈజ్ అ న్యూ లీప్ ఇన్ ద బీజేపీస్ సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ అంటే మీకు తెలుసు కదా, సామాజిక పరమైనటువంటి ఒక మార్పును తీసుకురావడానికి చేస్తున్నటువంటి అటెంప్ట్నే మనం సోషల్ ఇంజనీరింగ్ అంటాం. అంటే సామాజికంగా ఉన్నటువంటి ఆ వ్యత్యాసాలని కొంచెం ఆ ఈక్వేషన్స్ని మార్చే ప్రయత్నం చేయడం, దట్ ఈస్ కాల్డ్ సోషల్ ఇంజనీరింగ్. సో ఎవరైనా ఒక కాస్ట్ ఎప్పటి నుంచో డామినేటింగ్గా ఉంది, ఒక కాస్ట్ అంతగా ఓకే, సో దాన్ని ఓవర్లుక్ చేశారు, మార్జినలైజ్డ్ అయిపోతుంది అంటే దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడాన్ని యూ కాల్ ఇట్ అస్ సోషల్ ఇంజనీరింగ్. సో ఇది ఖచ్చితంగా ఒక న్యూ లీప్ అంటున్నాడు, అంటే ఒక ప్రోగ్రెస్. లీప్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, సో పురోగతి అనే మీనింగ్లో మనం లీప్ని వాడతాం. లీప్ అంటే జంప్ అని చెప్పచ్చు. ఓకే, ఎగ్జాక్ట్గా మనం లీప్ అంటే జంప్, కానీ ఇక్కడ జంప్ అనే మీనింగ్ వస్తుందా, ప్రోగ్రెస్ అంటే పురోగతి అనే మీనింగ్ మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం. ద న్యూ గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ హ్యాండ్స్ ఫుల్ ఫ్రమ్ ద వర్డ్ గో. One of the most prominent and effective campaign promises of the BJP was to enhance the Ladli Behna scheme. ఈ స్కీమ్ పేరు విన్నారమ్మా, లాడ్లీ బెహనా. జనరల్గా లాడ్లీ బెహనా అనేది హిందీ టర్మ్, అది లాడ్లీ అంటే చాలా ముద్దు. ఓకే, మనం ముద్దు చేస్తాం కదా, ప్యాంపర్ చేస్తాం కదా. సో ప్యాంపర్ చేయడాన్ని యూ కాల్ ఇట్ అస్ లాడ్లీ. లాడ్లీ అంటే చాలా రైట్, ప్యాంపరింగ్. సో బెహనా అంటే సిస్టర్ కదా, లాడ్లీ బెహనా ముద్దుల చెల్లి అని చెప్పుకోవచ్చు. సో ఆ స్కీమ్ని ఎన్హాన్స్ చేయడానికి
ఓకే, ఎన్హాన్స్ అంటే ఏంటమ్మా, ఇంక్రీజ్ అనే మీనింగ్ వస్తుంది. సో అది దాని యొక్క ప్రామినెంట్ అండ్ ఎఫెక్టివ్ క్యాంపెయిన్ ప్రామిసెస్. అది ఎలక్షన్స్కి వెళ్ళే ముందు క్యాంపెయినింగ్లో ప్రామిస్ చేసిందంట, ఇప్పుడు ఇస్తున్నటువంటి స్కీమ్ని ఎన్హాన్స్ చేయబోతున్నామని. ద న్యూ గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ హ్యాండ్ ఫుల్. అంటే హ్యాండ్స్ ఫుల్ అంటే అర్థం ఏంటంటే చేతి నిండా పని ఉండడం, అంటే బిజీగా ఉండడం. ఓకే, ఎక్కడ కూడా మనకి టైం లేదు, వేస్ట్ చేయడానికి టైం లేని సందర్భంలో వీ కాల్ ఇట్ యాజ్ హ్యాండ్స్ ఫుల్. సంథింగ్ ఈజ్ హ్యాండ్స్ ఫుల్ అంటే యు ఆర్ ఫుల్లీ ఆక్యుపైడ్, యు ఆర్ ఫుల్లీ బిజీ అని మీనింగ్ వస్తుంది కదా. సో అబౌట్ 1.31 crore women from poor households get 1,250 a month at present. ప్రస్తుతం వాళ్ళకి వస్తున్నటువంటి మొత్తం ఎంతమ్మా, 1,250 రూపాయలు. ఓకే, మొత్తం ఎంతమంది ఉన్నారు, 1,30,00,000 మంది విమెన్, వాళ్ళు కూడా పూర్ హౌస్ హోల్డ్స్. ఓకే, సో పేద వర్గాలకు చెందినటువంటి మహిళలు. సో 1,30,00,000 మంది పర్ మంత్ వాళ్ళకి వస్తున్నటువంటి భృతి అంటాం కదా, భృతి ఎంత వస్తుంది, 1,250 రూపాయలు. అండ్ ద బీజేపీ అండర్ మిస్టర్ చౌహాన్ హ్యాడ్ ప్రామిస్డ్ టు గ్రాడ్యువలీ రేజ్ ఇట్ టు 3,000. డబల్ కంటే ఎక్కువ అమ్మా, చూసారా, 3,000 రూపాయలు అంటే 1,750 రూపీస్ ఎక్స్ట్రా, అంటే మోర్ దెన్ 50 కదా. సో ఖచ్చితంగా దీన్ని రేస్ చేస్తామన్నట్టుగా వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. మిస్టర్ యాదవ్ హౌఎవర్ హ్యాస్ నాట్ యెట్ ఇండికేటెడ్ హిస్ ప్లాన్స్ ఆన్ దిస్. కాకపోతే పవర్లోకి వచ్చిన తర్వాత దీని ప్రస్తావన అయితే ఎక్కడ తీసుకురాలేదు. ఈ 3,000 చేస్తామనే ప్రామిస్ ఏదైతే ఉందో దాని మీద ఎటువంటి ఇండికేషన్స్ అయితే ఇవ్వలేదంట. ద బీజేపీ హెస్ ఆల్సో ప్రామిస్ టు హైక్ ది సపోర్ట్ ప్రైజెస్ ఆఫ్ వీట్ అండ్ ప్యాడీ క్రాప్స్ టు 2,700 and 3,100 రెస్పెక్టివ్లీ. అంటే వీట్ ప్రైస్ని మేము, సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటమ్మా, మద్దతు ధర అంటాం కదా. సో రైతులకు ఇచ్చేటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకే, సో జాగ్రఫీలో మీకు వస్తుంటుంది, లేదంటే జనరల్గా ఎకానమీలో చదువుతున్నప్పుడు కూడా ఎంఎస్పి అని అంటుంటారు. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అంటాం తెలుగులో. సో వీట్ ప్యాడీకి సంబంధించి 2,700, 3,100 ఇస్తామన్నట్టుగా, అంటే హైక్ చేస్తాం, ఇంక్రీజ్ చేస్తామన్నట్టుగా ప్రామిస్ చేసింది బీజేపీ గవర్నమెంట్. ఇట్ హ్యాడ్ ఆల్సో ప్రామిస్ టు ప్రొవైడ్ ఎల్పిజి సిలిండర్ at 450 rupees to the beneficiaries of the Ladli Behna scheme and the center's PM Ujjwala scheme. సో సెంటర్ ప్రకటించినటువంటి పిఎం ఉజ్వల స్కీమ్, అలానే స్టేట్లో ఉండేటువంటి లాడ్లీ బెహనా స్కీమ్, ఈ రెండింటికి ఎలిజిబుల్ అయిన వాళ్ళని, ఆ బెనిఫిషరీస్ అంటాం కదా, సో ఆ స్కీమ్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళని 450 రూపాయలకి ఎల్పిజి సిలిండర్ ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ ప్రామిసెస్, ఇవన్నీ పోల్కి వెళ్లే ముందు బీజేపీ చేసినటువంటి వాగ్దానాలు. చూసారా, సో ఎలా ఉన్నాయో అన్ని వెల్ఫేర్ స్కీమ్స్. Fulfilling these promises and continuing welfare schemes are expected to pose an extra burden to the state's exchequer as the government is already reeling under heavy debt. చూసారా, మెయిన్ పాయింట్ ఇప్పుడు అన్ని చోట్ల ఉండేటువంటిదే. ఈ ప్రామిసెస్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలి, అలానే వెల్ఫేర్ స్కీమ్స్ని కంటిన్యూ చేయాలి, ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ని కంటిన్యూ చేయాలి, వాళ్ళు పోల్కి వెళ్లే ముందు చేసినటువంటి ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయాలి. సో ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ఆర్థిక భారం అనేది స్టేట్ యొక్క ఎక్స్చెక్కర్ మీద పడుతుంది, స్టేట్ యొక్క ఖజానా మీద పడబోతుంది. యాజ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ లీడింగ్. చూసారా, రీలింగ్ అండర్ అనే పదం వాడాడు. రీలింగ్తో అండర్ అనే ప్రిపోజిషన్ ఆల్వేస్ ఫిక్స్డ్. సో రీలింగ్ అండర్ అంటే నలిగిపోతుంది అనే మీనింగ్ వస్తుంది. విపరీతమైనటువంటి అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటారు చూసారా, ఊబిలో కూరుకుపోవడాన్ని యూ కాల్ ఇట్ as రీలింగ్ అండర్, హెవీ డెట్, విపరీతమైనటువంటి అప్పు. ఎస్టిమేటెడ్ టు బి, అది ఎంత ఉందంట, క్లోజ్ టు 4 lakh crore, 4 లక్షల కోట్ల వరకు అప్పు చేసేసింది. ఓకే, డ్యూ టు వేరియస్ లోన్స్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్స్. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులు, లోన్స్ అంటే అక్కడ అప్పులు తీసుకోవడం. సో అది 4 లక్షల కోట్ల వరకు ఎస్టిమేట్ చేస్తున్నారు. ద బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ఇన్వాల్వ్స్ wider representation and a widening hamper of welfare schemes. Needless to say, it has social and economic costs. అయితే బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ అంటే దాని యొక్క డెఫినేషన్ ఏంటి, సోషల్ ఇంజనీరింగ్ వైడర్ రిప్రజెంటేషన్ అంటే రకరకాల వాళ్ళందరినీ ప్రాతినిధ్యం వహించేలా చేయడం. వైడర్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, ఎస్సీస్ని, ఓబీసీస్ని, జనరల్ని, సో అన్ని కులాలకి సమ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయడం. దట్ ఈస్ కాల్డ్ వైడర్ రిప్రజెంటేషన్. అంటే అన్ని కులాల వాళ్ళని రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం వహించేలాగా ఆపర్చునిటీని కలిగించడం, రైట్. అండ్ ఏ వైడనింగ్ హ్యాంపర్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్. ఓకే, సో ఎవరికి అవసరమో వారికి ఇచ్చి మిగతా వారికి ఏరి పడేయాలి, అంటే ఈ సంక్షేమ పథకాలని ఉద్దేశించి వైడనింగ్ హ్యాంపర్ అంటున్నాడు. సో ఎక్కడెక్కడ అవసరమో ఎక్కడెక్కడ అవసరం అవ్వకూడదు. సో అది సోషల్ ఇంజనీరింగ్లో అది అవలంచబోతున్నటువంటి
అవలంబించబోతున్నటువంటి ఓకే దట్ ఈస్ ద ట్రిక్ దే ఆర్ గోయింగ్ టు ప్లే. సో నీడ్లెస్ టు సే, సో ఇది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇట్ హ్యాస్ సోషల్ అండ్ ఎకనామిక్ కాస్ట్. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఎకనామిక్ పరంగా, సోషల్ పరంగా ఇది చాలా ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ కాస్ట్లీ. చాలా మనీతో కూడుకున్నది. సోషల్ కాస్ట్, ఎకనామిక్ కాస్ట్. ఎకనామిక్ కాస్ట్ అంటే మనీ మనం ఖర్చు పెట్టాలి ఎక్స్చెక్కర్ నుంచి. సోషల్ కాస్ట్ అంటే రేపు పొద్దున్న వచ్చేటువంటి ఎలక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది అనే మీనింగ్లో మనకి ఈరోజు ఎట్టోజులు చెప్పడం జరిగింది. సో బ్యాలెన్స్ అయిందా లేదా? ఇచ్చినటువంటి టైటిల్ డెట్ అండ్ వెల్ఫేర్ అర్థమైంది కదా. సో ఇస్ ఇట్ జస్టిఫైయింగ్ ద ఆర్టికల్? సో మీరు చదివేటప్పుడు ఆల్వేస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వెదర్ ద టైటిల్ ఈజ్ జస్టిఫైయింగ్ యువర్ కంటెంట్. ఆ కంటెంట్ అంతా చదివిన తర్వాత టైటిల్ ఎందుకు పెట్టాడు అన్నది మీకు అర్థమవుతుంది, రైట్? సో నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. సో రెండో ఎట్టోజల్లో వచ్చినటువంటి వర్డ్స్ని ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, సో రైట్, రీన్ ఇన్ అన్నాడు. రీన్ ఇన్ ఇస్ అ ఫ్రేజల్ వర్బ్ విచ్ మీన్స్ స్టాప్. చూసారా? వి ట్రై టు రీన్ ఇన్ ఆర్ ఎక్సైట్మెంట్ అండ్ క్యూరియాసిటీ. సో వి ట్రై టు కంట్రోల్. రీన్ ఇన్ అంటే కంట్రోల్ అనే మీనింగ్ వస్తుంది. సో యూ కెన్ యూస్ కంట్రోల్. ఓకే, సో కంట్రోల్, టు కంట్రోల్ అన్ ఎమోషన్, యాక్టివిటీ ఆర్ సిచ్యువేషన్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ బికమింగ్ టూ పవర్ఫుల్. సో మరింత పవర్ఫుల్ కాకుండా దాన్ని మనం కంట్రోల్ చేసే యాక్టివిటీ దట్ ఈస్ కాల్డ్ రీన్ ఇన్, REIN. ఓకే, సో దిస్ ఇస్ అ ఫ్రేజల్ వర్బ్. నెక్స్ట్ ఓనస్. ఓనస్ ఈస్ బేసికలీ యూజ్డ్ యాజ్ అ నౌన్. వీఆర్ ట్రైంగ్ టు షిఫ్ట్ ద ఓనస్. ద తర్వాత వచ్చింది అంటే ఇట్ ఈస్ అ నౌన్. సో నోనస్ అంటే అక్కడ మీనింగ్ ఏమొస్తుందమ్మా చెప్పండి ఒకసారి? రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకోవచ్చా? బాధ్యత కదా. ఫర్ ప్యాసింజర్ సేఫ్టీ ఆన్ టు ద గవర్నమెంట్ ద రెస్పాన్సిబిలిటీ ఆర్ డ్యూటీ టు డూ సంథింగ్. యూ కెన్ కాల్ ఇట్ ఎస్ ఆబ్లిగేషన్ ఆర్ ఎన్కంబ్రెన్స్. అంటే మీరు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, కనీస బాధ్యత అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఓనస్. నెక్స్ట్ టెంపర్. టెంపరామెంట్ వినుంటారు. ఈ టెంపర్ని ఇక్కడ వర్బ్గా వాడాడమ్మా. సో ఐ లెర్న్ టు టెంపర్ మై క్రిటిసిజం. మోడరేట్ అంటే మళ్ళీ తగ్గించుకోవడం అనే మీనింగ్ వస్తుంది. టెంపర్ చేయడం అంటే సో యూఆర్ ట్రైంగ్ టు మోడరేట్ ఇట్, యూఆర్ ట్రైంగ్ టు లెసన్ ఇట్, యూఆర్ ట్రైంగ్ టు ఎష్యూజ్ ఇట్, యూఆర్ ట్రైంగ్ టు ఎలివియేట్. ఎలివియేట్ అన్న లెసన్ అనే మీనింగ్ వస్తుంది. రెడ్యూస్, లెసన్. సో ఆల్ దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు లెసన్ ఆర్ రెడ్యూస్. మోడరేట్, ఎలివియేట్, ఎష్యూజ్. టు మేక్ సంథింగ్ లెస్ స్ట్రాంగ్, ఎక్స్ట్రీమ్. సో మరింత ఎక్స్ట్రీమ్ కాకుండా దాన్ని తగ్గించడం, దట్ ఈస్ కాల్డ్ టెంపర్. ఓకే, TEMPER. తర్వాత స్క్వేర్లీ. యాడ్వర్బ్. ఎలా వాడాడమ్మా? యాడ్వర్బ్గా వాడాడు. జనరల్గా స్క్వేర్లీ అంటే డైరెక్ట్ అనే మీనింగ్ వస్తుంది. అలానే న్యాయంగా, ఆబ్జెక్టివ్లీ అని కూడా చెప్పొచ్చు. ఆబ్జెక్టివ్లీ, జస్ట్లీ, కన్సిడరేట్లీ. He refused to come down squarely on either side of the argument. ఓకే, డైరెక్ట్గా రెండు వైపుల. ఓకే, ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. సో అతను బేసిక్గా ఒక సైడ్ తీసుకోవడానికి ఇష్టపడలేదు అనే మీనింగ్ వస్తుంది. షీ రెఫ్యూజ్డ్, సో తిరస్కరించడం. డైరెక్ట్లీ అండ్ ఫర్మ్లీ, స్ట్రాంగ్లీ అనే మీనింగ్ వస్తుంది. దట్ ఈస్ స్క్వేర్లీ విచ్ ఈస్ యూజ్డ్ as adverb. బ్లీక్, ఇది నెగటివ్ యాడ్జెక్టివ్. సో వీ ఆల్వేస్ యూజ్ దిస్ వర్డ్ వెన్ సంథింగ్ ఈజ్ వెరీ గ్లూమీ. అంటే అంత ఆశాజనకంగా లేదు అంటాం చూసారా? ఆశాజనకంగా లేదు అంటే అది నెగిటివ్ కాంటెక్స్ట్ కదా. సో సంథింగ్ ఈజ్ బ్లీక్. ఎస్పెషలీ మనం ఎకనమీ చూసారా, ఎకనామిక్ అవుట్లుక్ అంటున్నాడు. సో మన ఎకానమీ అంత ఆశాజనకంగా లేదు. ఓకే, రెసిషన్లో నడుస్తుంది. సో సిచ్యువేషన్ అంతా అంధకారంగా ఉంది, డార్క్గా ఉంది, గ్లూమీగా ఉంది. అదంతా నెగిటివ్ యాడ్జెక్టివ్స్. డిస్మల్, గ్లూమీ, దీస్ ఆర్ నెగిటివ్ వర్డ్స్. సో బ్లీక్ అన్నది మనకి నెగిటివ్ యాడ్జెక్టివ్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇఫ్ ఎ సిచ్యువేషన్ ఇస్ బ్లీక్ దేర్ ఇస్ లిటిల్ ఆర్ నో హోప్ ఫర్ ద ఫ్యూచర్. ఎటువంటి ఆశాజనకంగా లేదంటే అర్థం ఏంటమ్మా? యూ హ్యావ్ నో హోప్ ఫర్ ద ఫ్యూచర్, అదే కదా మీనింగ్. సో దట్ ఈస్ బ్లీక్. తర్వాత ఇరోజన్, ఇది నౌన్. ఎరోడ్ ఈజ్ వర్బ్. ఎరోడ్ని మనం వర్బ్గా చెప్పచ్చు, ఎరోజన్ని నౌన్గా చెప్పచ్చు. ఓకే, సో ఎరోజన్ అంటే ఏంటి? డిస్ట్రక్షన్, డిస్ఇంటిగ్రేషన్, డిక్రీస్. ఇది కూడా నెగిటివ్ వర్డే కదా. ద సర్వే రివీల్స్ ఎ గ్రాడ్యువల్ ఎరోజన్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ పాపులారిటీ అండ్ సపోర్ట్. అంటే మెల్లమెల్లగా క్షీణించడం అనే మీనింగ్ వస్తుంది, రైట్? పాపులారిటీ మెల్లమెల్లగా క్షీణిస్తూ వస్తుంది. ద ఫ్యాక్ట్ ఆఫ్ ఎ గుడ్ క్వాలిటీ ఆర్ సిచ్యువేషన్ బీయింగ్ గ్రాడ్యువలీ లాస్ట్ ఆర్ డిస్ట్రాయిడ్. మెల్లమెల్లగా దాని యొక్క పాపులారిటీ, దాని యొక్క గుడ్ క్వాలిటీని లూజ్ అయిపోవడం, డిస్ట్రాయ్ అయిపోవడం, దాన్ని ఎరోజన్ అంటాం. తర్వాత వొలటైల్, ఇది కూడా యాడ్జెక్టివే. వొలటైల్ అంటున్నారంటే అర్థం ఏంటి? స్టేబుల్గా ఉండకపోవడం, ఒకలానే వ్యవహరించకుండా చేంజ్ అవుతూ ఉండడం. సంథింగ్ విచ్ వ్యారీస్. వేరియబుల్ అంటాం కదా,
వేరియబుల్ అని కానీ అన్సర్టెన్ అని కానీ మెర్క్యూరియల్ అని కూడా చెప్పొచ్చు. మెర్క్యూరియల్ అంటే ఏంటి? పాదరసం అంటే ఏంటి? ఒకలా ఉంటుందా? సో ఇట్స్ నాట్ స్టేబుల్, ఇట్ కీప్స్ చేంజింగ్, ఇట్స్ కంప్లీట్లీ అన్ప్రిడిక్టబుల్, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. సో దాన్ని మనం వాలటైల్ అంటాం. వాలటైలిటీ ఈస్ ద నౌన్ ఫామ్, వాలటైల్ ఇస్ అడ్జెక్టివ్. ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ ఆర్ వెరీ వాలటైల్ ఇన్ ఏ వార్ సిచ్యువేషన్. వార్ సిచ్యువేషన్లో ఫుడ్ ప్రైసెస్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండవు, వేరీ అవుతూ ఉంటాయి కదా. సో వేరీ ఈజ్ యువర్ వర్బ్, అంతేనా? వేరియబుల్, దిస్ ఇస్ అ నౌన్ ఆర్ అడ్జెక్టివ్. లైక్లీ టు చేంజ్, సడన్లీ, అన్ఎక్స్పెక్టెడ్లీ. రీసర్జెన్స్, దిస్ ఇస్ యువర్ నౌన్, ఈఎన్సీతో ఎండ్ అయింది కదా. సో రీ అంటే మళ్ళీ ఏంటమ్మా? అగైన్ అని చెప్పొచ్చు కదా, బ్యాక్ ఆర్ అగైన్. సో రెన్యువల్, రివైవల్ ఆర్ రెజ్యువినేషన్ అంటే మళ్ళీ తిరిగి కోల్పోయినటువంటి పాపులారిటీని కానీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం. రీసర్జెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ రిలీజియన్, ఆసక్తిని మళ్ళీ పెంపొందించుకోవడం మతం పట్ల, దట్ ఈస్ కాల్డ్ రీసర్జెన్స్. సో రివైవల్ అని చెప్పొచ్చు, రిజువినేషన్ అని చెప్పొచ్చు, రెన్యూవల్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు రిసర్జెన్స్ విచ్ ఇస్ ద నౌన్. అసైన్మెంట్ చూడండి అమ్మా. ఓకే, దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్. అసైన్మెంట్ సొల్యూషన్ ఏంటి? మళ్ళీ ఇది మనం డిస్కస్ చేసామా? ఎస్టర్డే నేను ఇచ్చినట్టుగా లేను కదా. ఓకే, లెట్ మీ చెక్ దిస్ వన్స్. ఇది ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది కదా. సో నేను మనం డిస్కస్ చేసేసాం. సో జస్ట్ ఫోకస్ ఆన్ దిస్. ఓకే, ఇది అసైన్మెంట్ అమ్మా. దీన్ని మీరు ఒకసారి గమనించి దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దీన్ని యూ జస్ట్ రీడ్ ఇట్ అండ్ ట్రై టు లొకేట్ ద ఎరర్స్ అండ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, సో వీడియోని పాస్ చేసుకోండి, ఆన్సర్ చేయండి, మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మండే ఎట్టోలియల్తో మీ ముందుకు వచ్చేస్తా. ఈ వారంలో నేర్చుకున్నదంతా ఒకసారి కీప్ రివైజింగ్ ద థింగ్స్ వాట్ యు ఆర్ లెర్నింగ్. నోట్స్ని బాగా మెయింటైన్ చేయండి, రివిజన్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఐఏసీ. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై. హ్యావ్ ఎ నైస్ డే.